మనము ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడుకుందాం. ప్రకృతిని మనం గౌరవిస్తే ఆ ప్రకృతి కూడా మనల్ని గౌరవిస్తుంది. గౌరవించడం అంటే ఎట్లా? ఎక్కడెక్కడ అంటే అక్కడ ప్రకృతిలో మనము తాగిన వాటర్ బాటిల్ను ఎక్కడెక్కడ వేయడము, ప్లాస్టిక్ కవర్లను ఎక్కడెక్కడ వేయడము, తర్వాత వచ్చేసి వ్యర్థ పదార్థాలను ఎక్కడెక్కడ కాల్చడము. దీనివల్ల ఏమైందంటే ప్రకృతికి హాని కలుగుతుంది. హాని కలిగినప్పుడు ఏం చేస్తుంది? తన యొక్క కోపం కూడా చూపిస్తుంది. మనకు చిన్న దెబ్బ ఎవరైనా కొట్టగానే ఏం చేస్తాం? ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటిది ప్రకృతిని నాశనం చేస్తే ఎవరు నాశనం అయిపోతారు? మనమే నాశనం అయిపోతాం. ఎలా నాశనం అవుతా అంటారా? ఒక ప్లాస్టిక్ పదార్థాన్ని భూమిలో వేస్తే అది కరిగిపోవడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. లేకపోతే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గడం ప్రయత్నం చేయాలి. అలాగే చెట్లు నాటాలి. చెట్లు ఎక్కడ నాటుతున్నామా? ఇల్లు నిర్మించడం కోసమని చెట్లను కొట్టేస్తున్నాం. ఆ ప్లేస్లో ఇంకో చెట్టు నాటుతున్నామా? నాటట్లేదు. దీనివల్ల ఏమైందంటే ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయ్యి చెట్లు తగ్గి వేడి ఎక్కువగా పెరుగుతుంది. మీరు గమనించుంటారు, ఈ మధ్యకాలంలో విపరీతమైన వేడి, విపరీతమైన ఎండ 45, 46, 47 ఇండియాలో టాప్ ఆఫ్ ది మోస్ట్ మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో ఉంది వేడి. ఎందుకు వేడి పెరగడానికి కారణం ఏమి? సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు వీధుల్లో సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఏం చేస్తున్నాం? మొక్కలని కొట్టేస్తున్నాం. ఆ సిమెంట్ రోడ్ల మధ్యలో అక్కడక్కడ ఒక చిన్న హోల్ పెట్టేసి మొక్కలు నాటితే ఎంత బాగుంటుంది? నాటుతున్నాము మనము? నాటట్లేదు. దీనివల్ల ఏమైందంటే ఎండ ఎక్కువ పెరిగి ఎండ తగ్గినా కానీ ఆ వేడి తగ్గకుండా అర్ధరాత్రి వరకు కూడా ఆ సిమెంట్ యొక్క వేడి బయటికి వస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది? వేడి ఎక్కువ పెరిగి ఎంతోమంది చనిపోతున్నారు. చిన్న చిన్న ప్రాణులు అంటే పక్షులు, చీమలు ఇటువంటివన్నీ చనిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? మనుషులే. ప్రతి ఇంట్లో ఒక చెట్టు నాటడం వల్ల ప్రకృతి బ్యాలెన్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటండి. మనిషి ఒక చెట్టు నాటండి. చెట్లు నాటితే ఎవరికి ఉపయోగము? ప్రకృతికి ఉపయోగమా? మనకు ఉపయోగమా? మనకే ఉపయోగం. ఒక చెట్టు తన కోసం ఏది ఉపయోగించదు. తన చెట్టుకు కాసే పండ్లను మనకే ఇస్తుంది. తన చెట్టు ద్వారా రిలీజ్ అయ్యే ఆక్సిజన్ను మనకే ఇస్తుంది. తన చెట్టు ద్వారా వచ్చే కొమ్మలను మనము వంట చెరుకుగా ఉపయోగించుకుంటున్నాం. ఇలా ప్రకృతి దిమ్మెలుగా ఉపయోగించుకుంటున్నాం, మంచాలుగా ఉపయోగించుకుంటున్నాం, తలుపులుగా ఉపయోగించుకుంటున్నాం. కానీ మనం దానికి సాయంగా మనం ఏం చేస్తున్నాం? చెట్లు నరికేసి ఆ ప్లేస్లో చెట్లు నాటకుండా ఉన్నాం. దీన్ని నష్టపోయేది మనమే నష్టపోతాం. ఎవరు నష్టపోం. మనం నష్టపోకుండా ఉండాలంటే చెట్లు ఎక్కువగా పెంచాలి. ఇప్పుడున్న టౌన్లలో ప్రతి ఏరియాకు బోర్లే, ప్రతి ఇంటికి బోరే, వందల బోర్లు. దీనివల్ల ఏమవుతుంది? భూగర్భ జలం తగ్గిపోతుంది. వచ్చిన వెండను భూమి తీసుకొని లోపల తేమ ద్వారా తేమను బయటకు పంపిస్తుంది. అదే భూగర్భంలో నీళ్ళే లేకుంటే తేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ఎండ ఆ భూమిని ఆ వేడిని బయటికి పంపిస్తుంది. ఆ వేడిని బయటికి పంపించడం వల్ల ఎండ ఎక్కువగా పెరుగుతుంది. దయచేసి నేను చెప్పేది ఒకటే, వీధిలో ప్రతి ఒక్కరు ఇంట్లో 5 మంది ఉంటే 5 మొక్కలు వేయండి, 10 మంది ఉంటే 10 మొక్కలు వేయండి. మీ వీధిలో 5 అడుగులకు ఒక చెట్టు నాటండి. సిమెంట్ రోడ్లు ఎవరైనా వేస్తే ఖచ్చితంగా ఆ రోడ్డుకి ఇరుపక్కల చిన్న హోల్ పెట్టేయండి. 5 అడుగులకు ఒక హోల్, 5 అడుగులకు ఒక హోల్, దానిలో మట్టేసి చెట్టు నాటండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చెట్టును కాపాడితే దానికి మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. అదే ఎక్కడో నీళ్ళు సోర్సెస్ ఉందో అదే పెరుగుతుంది. దీనివల్ల చెట్ల నీడ వస్తుంది, తర్వాత ఆక్సిజన్ వస్తుంది, దాని యొక్క పండ్లు వస్తాయి, దాని ఆకులు ఉపయోగపడతాయి. ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. దయచేసి చెట్లు నాటండి. అలాగే వర్షం పడుతుంది. వర్షం ఎప్పుడో పడుతుంది. ఆ వర్షం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సిమెంట్ రోడ్లు ఉండడం వల్ల కాలువలోకి వెళ్ళి కాలువలో నుంచి ఎక్కడో ఊరు బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోండి. ఇంకుడు గుంత ఉంటే పిల్లలు పడతారేమో అని భయం ఉండొచ్చు. దాని మీద మనము సంపు కట్టిస్తాం. సంపు మాదిరే ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసి దాని మీద ఒక కటాంజన్ ఏర్పాటు చేయండి. పైన మిద్దె పైన మన దోణి నీళ్ళన్నీ దాంట్లోకి పోయేటట్టు ఏర్పాటు చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే భూగర్భ జలం పెరుగుతుంది. అది ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం.
గమనించండి ప్రకృతి ఎంత వేడిగా తయారవుతుందో. మీరు గమనించండి, చుట్టూ ప్రపంచంలో ఎన్నో భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో సునామీలు వస్తున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికి కారణం ఎవరు? మనుషులే. కాబట్టి ఖచ్చితంగా చెట్లను నాటండి. నీరును వృధా చేయకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. అలాగే మనం గమనించి ఉంటాం, ప్లాస్టిక్ పదార్థాలను విచ్చలవిడిగా ఎక్కడెక్కడే పాడేస్తున్నాం. పోయేటప్పుడు ఒక బ్యాగ్ పట్టుకొని పోతే నష్టం ఏముంది? సెల్ ఫోన్ను మనం మోసుకొని పోగలుగుతున్నాం. ఒక చిన్న బ్యాగును, బట్టల సంచినో లేకుంటే మనలో అవకాశం ఉన్న ఏదైనా బుట్టనో తీసుకొని పోతే కూరగాయలు తెచ్చుకోవచ్చు, పండ్లు తెచ్చుకోవచ్చు, అలాగే మనం ఏం కావాలన్నా వస్తువులు తెచ్చుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? బజార్కి చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఏబిసి 5-6 కవర్లు పట్టుకొని వస్తున్నాం. ఆ ప్లాస్టిక్ కవర్లు ఏం చేస్తున్నాం? డస్ట్బిన్ వేసి ఎక్కడో వాడేస్తున్నాం. ఆ ఏరియా మొత్తం ఏమవుతుంది? ప్లాస్టిక్ మీద పదార్థం నిండిపోతుంది. మీరు గమనించిన ఆవులు ఎక్కడెక్కడ ఆవులు కానీ, పందులు కానీ, కుక్కలు కానీ, కోతులు కానీ, అడవిలో జంతువులు కానీ ఇవన్నీ చేస్తున్నాయి. ప్లాస్టిక్ పదార్థాలు తిని అవి అకాల మరణం చెందుతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తారు, నదీ పరివాహక ప్రాంతంలో కూడా ఎన్నో వ్యర్థ పదార్థాలు పాడేశారు, ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలు పాడేశారు. దీనివల్ల ఏమవుతుంది? కానీ ఇక్కడ చూడు, మనం బట్టలు వాడేస్తాం, ప్లాస్టిక్ సంచులు వాడేస్తాం, ప్లాస్టిక్ కప్పులు వాడేస్తాం. నీరు జీవనాధారం అంటారు. మనం ఏం చేస్తున్నాం? ఇట్లా చూడు, ఎట్లా వాడేస్తాం? థర్మోకోల్ సీట్లు ఇవన్నీ పాడేసిపోతే అవి ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ పదార్థం ఎట్లా వేసినారో, ఇట్లా ప్లాస్టిక్ కవర్లు. దీనివల్ల నష్టమేమి? ప్లాస్టిక్ సంచి గమనించారా? ఇక్కడ వస్త్రాలు, స్నానం చేస్తారు, వస్త్రాలు వాడేసిపోతారు. నష్టం ఎవరికి? మనకే నష్టం, ఎవరికి నష్టం లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టికే. ఇక్కడ చూసారా? ఒక పక్కన వాడేసారా? చూసారా? ఇక్కడ చూడు, ఈడ వాడేశారు. గమనించండి, చూడండి, ఈడ ప్లాస్టిక్ కవర్ వాడేశారు. చూడండి ఎన్ని వ్యర్థ పదార్థాలు పాడేసినట్టు. ఈడ ఏమి తెచ్చిన పదార్థాలు ఎడికి తీసుకుపోతే నష్టం ఏముంది? చూడండి, గమనించండి, బాగా గమనించండి. ఎవరు నాశలు చెప్పుకుంటారు? ఎండలు పెరిగినాయని అల్లాడుతున్నారు, నీళ్ళు తగ్గినాయి అల్లాడుతారు, భూగర్భ జలం తగ్గుతున్నాడు. ఎవడో మందాగినే వాడేసినాడు. ఏం చెప్తామంటారు? చూడు ఎట్లా అయినారు, మందాగినారు. వీళ్ళు మనుషులు. నీళ్ళు శాతం వర్షపాత శాతం అంటే ఎంత తగ్గదు. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. కొండల మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఎవడో చెప్పులు కూడా ఈయన వాడేసిపోయారు. దీనివల్ల చేపలు తింటే, జలచరాలు తింటే ఎంత నష్టం చూడండి. ప్లాస్టిక్ పదార్థం నది ఎంత అందంగా ఉంది, ఈ ప్లాస్టిక్ పదార్థం ఎట్లా ఉన్నా చూడండి. ఒక్కసారి గమనించండి, మీకు చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. చూడండి, బట్టలు, వస్త్రాలు, సబ్బులు, ఇవన్నీ సీసాలు. చూడు, సీసాలు తాగి మందాగి పల్లడిపోయినాడు వీడు దరిద్రుడు. ఇక్కడ చూడు, సోపులు, షాంపూలు, ప్లాస్టిక్ బాటిళ్ళు ఎట్లా వాడేసినట్టు దరిద్రుడు నాకు. ప్లాస్టిక్ పదార్థాలు చూడండి, వరస్నాయాలు. నదిలో ఉన్న జలచరాలు తిని అకాల మరణం చెందుతాయి. దీనివల్ల ఏమవుతుంది? నది ప్రవాహం తగ్గిపోతుంది, భూగర్భ జలం ఇంకదు. ఇవన్నీ మన నెత్తికి మీదకి తెచ్చుకుంటున్నాం. ఇప్పటికన్నా మేలుకోండి, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. దయచేసి మరీ చెప్తున్నాను, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు వేయండి. ఎవరైనా సిమెంట్ రోడ్డు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ ఇప్పటికే సిమెంట్ వేస్తే కొంచెం పగలగొట్టి ఆయేంత వరకు మట్టి వేసి చెట్టు వేయండి. ఇంటికి ఒక చెట్టు వేయండి. దీనివల్ల మీకే, మీ పిల్లలకు, భావితరాలకు ఉపయోగపడుతుంది. వృక్షో రక్షతి రక్షితః అన్నారు. వృక్షాన్ని మనం రక్షిస్తే వృక్షం మనల్ని రక్షిస్తుంది అని. ఏ వృక్షం తన కోసం తను జీవించదు, మన కోసమే జీవిస్తుంది. పక్క చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. ఈ నది ప్రవహిస్తుంటే ఎంత శబ్దం వస్తుంది చూడండి.
ఇప్పటికల్లా ఈ నది మొత్తం నిండిపోయి ఉండాలా, కానీ ఇంతవరకు నిండాలంటే పోయిన సంవత్సరం వర్షాలు లేవు. కారణం ఎవరు? వర్షాలు లేవడానికి కారణం ఎవరు? మనమే. ప్రకృతి బ్యాలెన్స్ తప్పింది. ప్రకృతి బ్యాలెన్స్ కావాలంటే, సమతుల్యత ఏర్పడాలంటే మన యొక్క అలవాట్లు మార్చుకోవాలి, మనుషుల యొక్క అలవాట్లు మార్చుకోవాలి. ఇదే నేను చెప్పేది. దేశం కోసం జీవించండి. దేశం అంటే మట్టి, దేశం అంటే మట్టి. ఈ మట్టిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మట్టిని ఎలా కాపాడుకుంటాం? ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కడంటే వేయకూడదు. కాబట్టి దేశాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, ప్రకృతిని రక్షించండి. ప్రకృతిని రక్షిస్తే మనం రక్షించబడతాం. ప్రకృతిని ద్వేషిస్తే, ప్రకృతి పట్ల విపరీతంగా ఉంటే, ప్రకృతికి వ్యతిరేకంగా పోతే మనం నశించిపోతాం. అర్థం చేసుకోండి. ఒక్కసారి నదిని గమనించండి. మీకు చూపిస్తాను, నదీ పరివాహక ప్రాంతంతో చూపిస్తాను ఎంత ఆహ్లాదంగా ఉంది. దీని ఇంకా సంఖ్య, నదిని పెంచుకుంటూ పోతే ఎంత ఆనందంగా ఉంటుంది. శబ్దం వినండి. ఒక్కసారి మీరు దేవస్థానానికి వచ్చినప్పుడు కానీ, దేవాలయాలకు వచ్చినప్పుడు కానీ, నది పరివాహక ప్రాంతంలో మీ పిల్లల్ని పిలుచుకొని వెళ్ళి అక్కడున్న వ్యర్థ పదార్థాలు వేరండి, ఒకచోట పాడేయండి, ఒకచోట పాడేసేయండి. నది కోసం స్నానం చేస్తాం, మనకున్న ప్లాస్టిక్ పదార్థాలు ఆడ వాడేసిపోతాం. ఇది కరెక్టా? దీనివల్ల పుణ్యం వస్తుందా? పుణ్యం రాదు, పాపం వస్తుంది. దయచేసి చెప్తున్నాను, మీరు వచ్చినప్పుడు ప్లాస్టిక్ పదార్థాలు పాడేయద్దు. మీ పిల్లలతో పాటు వచ్చినప్పుడు ఖచ్చితంగా నదీ పరివాహకంలో ఎక్కడున్న వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ పదార్థాలు ఉంటే అవి వేరి దూరంగా పాడేయండి. మరీ చెప్తున్నాను. ధర్మో రక్షితగా, వృక్షో రక్షితగా. దేశం కోసం, ధర్మం కోసం జీవించండి, సమాజం కోసం జీవించండి, ప్రకృతి కోసం జీవించండి. జై శ్రీరామ్.